హలో ఫ్రెండ్స్, మనం ఎవరినైనా ఎందుకు ఎన్నుకుంటాం? ఎందుకు వాళ్ళ చేతికి అధికారాన్ని ఇస్తాం? మనకు సమస్యలు రాకుండా చూడటానికి, ఏమైనా సమస్యలు వస్తే పరిష్కరించడానికి. అందుకే కదా ప్రభుత్వాలు ఉండేది. గవర్నెన్స్ అంటే అర్థం అదే. కానీ ఘనత వహించిన మన ప్రభుత్వం దీనికి ఒక షార్ట్ కట్ను వెతుకుంది. దాని అసలు షార్ట్ కట్ అనాలో లేదో కూడా నాకు తెలియదు. బట్ విషయం ఏంటో చెప్తాను, వినండి. ఈ దీపావళి సందర్భంగా విపరీతంగా కాలుష్యం పెరిగిపోయింది. ముఖ్యంగా ఢిల్లీలో జనం విపరీతంగా ఉక్కిరి బిక్కిరయ్యారు. వారం రోజులైనా కూడా ఇంకా కూడా పొల్యూషన్ తగ్గలేదు. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేక చోట్ల ఇప్పటికీ కూడా సరిగా లేదు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ప్రతిసారి జరుగుతుంది. నిజానికి హైకోర్టులు చెప్పాయి, సుప్రీంకోర్టులు చెప్పాయి, మీరు దీపావళికి క్రాకర్స్ పేల్చొద్దు అని. బట్ ప్రభుత్వాలు పట్టించుకోలేదు. నిజానికి క్రాకర్స్ పేల్చడానికి నిబంధనలు లేవు, ఎటువంటి నియంత్రణ లేదు. మనుషులకు హాని కలిగించే రసాయనాలు ఏమున్నాయి, వీటికి సంబంధించి ఎటువంటి నియంత్రణ భారతదేశంలో లేవు. వాటిని విచ్చలవిడిగా కాలుస్తున్నారు. ఇప్పుడు కొత్తగా విచ్చలవిడిగా క్రాకర్స్ కాల్చడమే దేశభక్తి అని కొంతమంది మూర్ఖులు వాదిస్తుండటంతో తెలుసో తెలియకో చాలామంది ఆ పని చేస్తున్నారు. దాంతో విపరీతంగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పడిపోయింది. హైదరాబాద్లో ఈసారి చాలా దారుణంగా ఉండింది. 500 దాటిపోయింది. ఢిల్లీలో కూడా అట్లాగే విపరీతంగా ఉంది. సో దీన్ని తగ్గించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ఏం చేయాలి, దీన్ని తగ్గించడానికి ఏం చేయాలని ఒక ఆలోచన చేయాలి. అట్లాగే ప్రతిసారి ఇది జరగకుండా ఉండడానికి ఏం చేయాలని కూడా ఒక ప్రయత్నం చేయాలి. ఈ రెండిటికి బదులుగా ఢిల్లీ ప్రభుత్వం ఏం చేసిందంటే, ఎయిర్ పొల్యూషన్ని క్లీన్ చేయడానికి బదులుగా డేటా మ్యానిపులేషన్ చేసే ప్రయత్నం చేసింది. దానికి సంబంధించిన ఒక వీడియో విపరీతంగా వైరల్ అయింది. అదేంటంటే, ఢిల్లీలో పొల్యూషన్ మానిటరింగ్ సిస్టమ్స్ చాలా చోట్ల ఉన్నాయి. దగ్గర దగ్గర 40 చోట్ల ఉన్నాయనేది అఫీషియల్ బోగట్టా. సో ఇవన్నీ కూడా అక్కడ ఎయిర్ పొల్యూషన్ ఎంత ఉంది అనే దానికి సంబంధించి కంటిన్యూస్గా డిస్ప్లే చేస్తూ ఉంటాయి. అలాంటి ఒక డిస్ప్లే దగ్గర ఒక 2-3 నీళ్ల ట్యాంకర్లు దాని చుట్టూ తిరుగుతూ కంటిన్యూస్గా నీళ్ళని స్ప్రెడ్ చేస్తూ ఉన్నాయి. అట్లా చేస్తున్నప్పుడు అక్కడ కళ్ళ ముందే 11 గంటలకు 700 పైన ఉన్నది 1 గంటకు 200 కిందకు వచ్చింది. ఏంటి, అక్కడ కేవలం దాని చుట్టూ వాటర్ స్ప్రే చేయటం వల్ల. అఫ్ కోర్స్ ఈ వీడియోని బయటపెట్టింది అక్కడ ప్రతిపక్షంలో ఉన్న ఆ పార్టీ. ప్రతిపక్ష పార్టీ దీన్ని బయటపెట్టింది కాబట్టి న్యాచురల్గానే అక్కడున్న ప్రభుత్వం దీన్ని వెంటనే నిర్ద్వందంగా ఖండించింది. ఢిల్లీ అంతా కూడా కంటిన్యూస్గా మేము అట్లా వాటర్ ట్యాంకులతో నీళ్లు చల్లుతూ ఉంటాము, ఎందుకంటే దుమ్ముని అణచడం కోసం అని. అది అంత బిలీవబుల్గా లేదు. ఎందుకంటే నేను చాలాసార్లు ఢిల్లీ వెళ్ళాను, కానీ అట్లా రోడ్ల మీద విపరీతంగా ఎండున్నప్పుడు కానీ, విపరీతంగా దుమ్మున్నప్పుడు కానీ అట్లా వాటర్ ట్యాంకులు తిరుగుతూ నీళ్లు చల్లటం అనేది నేను చూడలేదు. బహుశా చేస్తున్నారేమో. కానీ ఒక పర్టికులర్ ప్లేస్లో దాని చుట్టూ తిరుగుతూ వాటర్ స్ప్రే చేయటం అనేది అవి రెండు ఒకటని నాకైతే ఎందుకు అనిపించలేదు. సో ప్రతిపక్షం చెప్పింది, గవర్నమెంట్ కూడా దీన్ని ఖండించింది. కాబట్టి దీన్ని నమ్ముదామని మనం అనుకుందాం. కానీ ఈ వివాదం వచ్చిన తర్వాత అసలు ఇందులో ఎంత వాస్తవం ఉందో తెలుసుకోవటం కోసం ఇండియా టుడే ఒక ఇన్వెస్టిగేషన్ చేసింది. ఢిల్లీలో ఉన్న 40 మానిటరింగ్ సిస్టమ్స్ దగ్గరికి కూడా వాళ్ళ రిపోర్టర్స్ వెళ్ళి వాళ్ళు ఒక నివేదిక ఇచ్చారు. ఆ నివేదిక టైటిల్ ఏంటంటే, రియాలిటీ చెక్ ఢిల్లీస్ ఎయిర్ క్వాలిటీ స్టేషన్స్ రిడిల్డ్ విత్ ఫాల్టీ డిస్ప్లేస్ డెడ్ మానిటర్స్. చాలా చోట్ల వాటిని చెట్ల గుబుర్లు, అంటే బాగా గ్రీన్ డే ఉన్న చోట పెట్టారు. అంటే చుట్టూ చల్లదనం ఉండటం వల్ల అది ఎయిర్ పొల్యూషన్ ఎక్కువగా చూపించదు. అసలు కొన్ని చోట్ల అవి పని కూడా చేయట్లేదు. కొన్ని చోట్ల ఫాల్స్ అవి చూపిస్తున్నాయి. వాళ్ళు పర్టికులర్గా ఒక చోటుకు వెళ్ళారు. నారెల్లా అనే చోట ఒక మానిటరింగ్ సిస్టమ్ ఉంది. దాన్ని పెట్టడమే బాగా చెట్ల మధ్యలో పెట్టారు, సో దట్ అది తక్కువ చూపిస్తుంది. అయితే అసలు ఆ మీటర్ పని కూడా చేయట్లేదు. ఆ పని చేయని మానిటర్ దగ్గర కూడా ఒక వాటర్ ట్యాంకర్ నిలబడి స్ట్రెయిట్గా మానిటరింగ్ సిస్టమ్ మీద వాటర్ స్ప్రే చేస్తూ ఉంది. వీళ్ళు వెళ్ళిన టైంకి కరెక్ట్గా జరుగుతున్నది అది. వాళ్ళది ఫోటో కూడా తీసి పెట్టారు, నేను కూడా డిస్ప్లేలో పెడతాను చూడండి. అంటే అర్థం ఏంటి, ఆపు విడుదల చేసిన చోట మాత్రమే కాదు, అన్ని చోట్ల ఎక్కడెక్కడైతే ఈ మానిటరింగ్ సిస్టమ్స్ ఉన్నాయో అక్కడక్కడికి వెళ్ళి వాటర్ స్ప్రే చేస్తున్నారు. దానితో ఈ పొల్యూషన్ లెవెల్స్ తగ్గినట్టుగా కనపడుతుంది. అంటే తగ్గించడానికి బదులుగా తగ్గినట్టుగా చూపించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందన్నమాట. అయితే దీనికి సంబంధించి గవర్నమెంట్ని కూడా వాళ్ళు అడిగారు. లేదు 40లో 39 పనిచేస్తున్నాయి, ఒక్కటే పని చేయట్లేదని కూడా చెప్పారు. దాన్ని కూడా వాళ్ళు మళ్ళీ రీచెక్ చేశారు. రీచెక్ చేస్తే పంజాబ్ బాగ్ అనే ప్లేస్లో ఉన్న ఒకటి కంప్లీట్గా డెడ్, అది పని చేయట్లేదు. కానీ ఇది పని చేస్తున్నట్టుగా వాళ్ళ సైట్లో కనపడుతుంది. ఆ సైట్లో కనపడటం మాత్రమే కాదు, ఆ రీడింగ్ మారట్లేదు. ఎప్పుడు చెక్ చేసినా అదే రీడింగ్ ఉంటుంది. కొంచెం కూడా ఒక పాయింట్ కూడా అటు ఇటు మారట్లేదు. అంటే ఎప్పుడో స్టక్ అయిపోయింది ఒక పాయింట్ దగ్గర.
దగ్గర లేదా స్టక్ చేశారు, చేసి దాన్ని అట్లే ఉంచారు. అంటే ఎవరైనా వెబ్సైట్కి వెళ్ళి చూస్తే చాలా తక్కువగా ఎయిర్ పొల్యూషన్ అన్నట్టు కనపడుతుంది. బట్ వాస్తవం అది కాదు. అక్కడ అసలు AQI మానిటరే పనిచేయట్లేదు. పని చేయని ఒక మానిటర్ మీద ఒక నంబర్ని ఫిక్స్ చేసి కంటిన్యూస్గా వాళ్ళు వెబ్సైట్లో చూపిస్తున్నారు. ఈ వార్త వచ్చింది ఇండియా టుడేలో, గుర్తుపెట్టుకోండి. ఇండియా టుడే ప్రో గవర్నమెంట్ మీడియా. వాళ్ళు పూర్తి స్థాయి నిజం ఉంది అని నమ్మితే తప్ప ఇటువంటి ప్రభుత్వాన్ని ఇరుకొని పెట్టే వార్తలు ప్రచురించరు. అంటే కేవలం ఆప్ చెప్పిందని కాదు, వాస్తవం కూడా అదే. ఢిల్లీలో ఇప్పటికీ కాలుష్యం విపరీతంగా ఉంది. దాన్ని తగ్గించడానికి ప్రభుత్వం ఏ ప్రయత్నాలు చెయ్యకుండా అది తగ్గినట్టుగా మోసపూరితంగా చూపించి ప్రజల్ని మోసం చేస్తున్నారు అని అర్థం. మనం ప్రభుత్వాలను ఎందుకు ఎన్నుకుంటున్నాం? మనకు పని చేయటానికి, మోసం చేయటానికా? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సపోర్ట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.